నమస్కారం గురుగారు. నమస్కారం అండి. జ్యోతిష్కులకండి ఎంఏ ఆస్ట్రాలజీ ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే చిన్నప్పటి నుంచి అభిరుచితో నేర్చుకోవడం ముఖ్యం అంటారా? వంశపారంపర్యంగా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. దానికి తోడు ఎంఎస్సి మ్యాథ్స్ ఇలాంటివన్నీ ఉండి ఎంఏ ఆస్ట్రాలజీ చేస్తే ఇంకా ఫుల్ఫిల్ అయినట్టు. ఓకే, అంటే అన్ని రకాలుగా ఉన్నట్టు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా రకరకాలుగా మన ఆస్ట్రాలజర్ పరంగా వెళ్తే కొంతమంది రకరకాల పెద్ద వయసు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ సిలబస్ లో ఉన్న బుక్స్ తప్పితే మళ్ళీ వేరే పుస్తకాలు చదవరు. ఇప్పుడు మాకు ఎలా వచ్చింది అని అంటే, మా నాన్నగారు చెబుతూ ఉండగా నేను జ్యోతిష్యం నేర్చుకున్నా. మా నాన్నగారు మహబూబ్నగర్ జిల్లాలో ఉండగా నేను గుంటూరు నుంచి వెళ్ళి సెలవులప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో నాకు నేర్పించాడు. మొదటి గురువు మా నాన్నగారే. నాన్నగారు చెప్పటం ఏంటంటే, నాన్నగారు హై లెవెల్గా చెప్తాడు. అంటే అష్టసాముద్రికము జ్యోతిష్యంగానే ఆయన రీసెర్చ్ స్కాలర్. అందులో మా పెదనాన్న కూడా జ్యోతిష్యులే, తెలుగుదేశం పార్టీ. మా ఇంకో పెదనాన్న కూడా జ్యోతిష్యులే, ఇంకో బాబాయ్ కూడా జ్యోతిష్యులే. ఆ చివరి బాబాయే టి రామారావు గారికి కార్యక్రమం చేశారు, వాళ్ళది రేచర్ల గోత్రం. అయితే ఇలాగ మాకు అనుబంధ బాంధవ్యం అనేది రాజకీయ నాయకులతో కానీ పారిశ్రామికవేత్తలతో కానీ అనుబంధ బాంధవ్యం. మెడికల్ అంటే ఫస్ట్ నుంచి జ్యోతిష్యం నేర్పించేవాళ్ళు. అంటే ద్వాదశ భావాల దగ్గర నుంచి జాతకం రాయటం, అప్పుడు కంప్యూటర్ ఉండేది కాదు కదా, నాకు లెక్కలు వేయటం, గడియలు విగడియలు ఇవన్నీ నేర్పించేవాడు. నేర్పించటంలో కూడా ఈ రాక్షగణాలు, దేవగణాలు, ద్వాదశ భావాలు, తర్వాత నవాంశ చక్రాలు ఎలా వేయాలి, సప్తమాంశం ఎలా చేయాలి, దశమాంశం ఎలా చేయాలని కొన్ని చెప్పాడు. నేను కొద్దిగా అల్లుకుంటూ ముందుకెళ్ళిపోయా. ఆయన కొంతవరకు నాకు నేర్పిస్తే దాన్ని నేను డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళా. నాది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కాబట్టి డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళా. ఇప్పుడు నాకు డౌట్ అండి, మనకి జ్యోతిష రాశి చక్రం ముఖ్యమా, భావచక్రం ముఖ్యమా? ఒకటి ఈ రెండింటిలో ఒక క్లారిటీ ఇవ్వండి. భావచక్రం ఎందుకు చూడాలి అనేది క్లారిటీ ఉంది. ఆస్ట్రాలజీలో ఏమిటంటే D16 చార్ట్స్ అనేవి ఉన్నాయి. D16 చార్ట్స్లో మనకి రాశిచక్రాన్ని ప్రథమంగా మనం చూస్తాం. రాశిచక్రం అంటే ఏమిటంటే ఎక్స్రే అని అర్థం. నవాంశాన్ని వైవాహిక జీవితం చూడమంటాడు. అంటే ఉదాహరణకి బివి రామన్ గ్రంథాల్లో కానీ ఎక్కడైనా సరే మా నాన్నగారు చెప్పిన విషయాల్లో కానీ రాశిచక్రంలో దశమం అనేది ప్రొఫెషన్ సంబంధించింది. దశమంలో ఏ గ్రహము లేకపోతే నవాంశంలో ఎక్కడుంది ఆ రాశ్యాధిపతి చూసుకోమంటారు. అదొకటి. ఒక వివాహం ఉందనుకోండి, ఒక అమ్మాయికి అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు. సప్తమాధిపతి షష్టమంలో కానీ అష్టమంలో కానీ ఉండకూడదని శాస్త్రం. సప్తమాధిపతి షష్టమంలో ఉంటే భార్య భర్తల యొక్క శత్రువులు అవుతారు. భర్త భార్యకి శత్రువు అవుతాం, భర్త భార్యకి శత్రువు అయ్యే అవకాశాలు ఉంటాయి. అష్టమం అనేది ఏంటంటే మాంగళిక స్థానం. అది అంటే స్త్రీలకి ఏంటంటే భర్త వ్యసనపరుడా కాదా, భర్తకి ఏమైనా యాక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయా అంటే సప్తమాధిపతి షష్టమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ ఉండకూడదని శాస్త్రం. అయితే ఈ రాశిచక్రానికి భావచక్రానికి రెండూ కూడా ఒక వివాహాన్ని మనం చూడాలంటే యాక్చువల్గా ఎలా చూడాలంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశం మూడు చూడాలి. భావచక్రంలో ఏమైనా గ్రహాలు డిగ్రీల్లో మారిపోయిందని చూడాలి, దానిలో మారిపోయిందే లేదు అంటే ఎక్స్రే స్కాను, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్. అలాగా మీరు సంతానం కలగట్టే సప్తమాంశ చక్రాన్ని చూస్తారు. అంటే రాశిచక్రం, భావచక్రం, సప్తమాంశం ఆ మూడింటిని క్రోడీకరించాలి. చూడాలంటే 2వ స్థానం కూడా చూడాలంటారు, మరి 12వ స్థానం కూడా చూడాలంటారు, 7వ స్థానమో చూడాలి, పంచమో చూడాలి, చూడాలి. అంటే ఒక రాశిచక్రాన్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఎలా చూడాలంటే, ఇప్పుడు భావాధిపతులు ఉంటారు. సప్తమ భావాధిపతి కళత్రకారకుడు శుక్రుడు. ఉదాహరణకి సప్తమ భావాధిపతి కళత్రకారకుడు శుక్రుడైతే సప్తమంలో గురువు ఉన్నాడు. ఆ గురువు ఏంటంటే టెనెంట్, అద్దెకుండేవాడు. భావాధిపతి ఇంటి ఓనరు, రాస్యాధిపతి బిల్డర్. అంటే ఆ మూడింటిని మనం బేరీజ్ వేసుకోవాలి. దాని యొక్క దృష్టి ఉందా లేదా చూడాలి. అంటే ఒక వివాహాన్ని చూసేటప్పుడు 2వ స్థానం అంటే ద్వితీయ స్థానం, కుటుంబ స్థానాన్ని చూడాలి. ఫ్యామిలీ పరంగా పాపగ్రహాలు ఉన్నాయా లేదా, లేదా శుభగ్రహ వీక్షణ ఉందా లేదా చూడాలి. సప్తమం అనేది వివాహ స్థానం. 8 అనేది మగవాళ్ళకి ఆయుష్స్థానం, ఆడవాళ్ళకి మాంగళిక దోషం. పంచమం సంతానం కలుగుతుందా లేదా అని సంతానం చూడాలి. పంచమ భావం చూడాలి, పంచమ రాశ్యాధిపతి చూడాలి. అంటే ఓనరు, బిల్డరు, టెనెంటు. 12వ స్థానం ఏంటంటే వాళ్ళ యొక్క ఆకర్షణ, వాళ్ళ యొక్క లవ్ అట్రాక్షన్ ఉందా లేదా, కంఫర్ట్స్ లవ్ అట్రాక్షన్ ఉందా లేదా అని 12వ స్థానం చూడాలి. నవాంశంలో కూడా ఇక్కడ తెలియని విషయాలు, రహస్యాలు అక్కడ నవాంశంలో తెలుస్తాయి.
ఎక్స్రేలో తెలియంది ఎంఆర్ఐ స్కాన్లో తెలవచ్చు. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా పెట్టి నవాంశాన్ని చూడాలి. దీనిలో ముఖ్యంగా సర్పదోషము, కాలసర్పదోషము. మాకు ఈ కాలసర్పదోషం గురించి మధురై కామరాజ్ యూనివర్సిటీలో నేను డిప్లొమా ఇన్ ఆస్ట్రాలజీ చేశాను. ఇద్దరికి కాలసర్పదోషం ఉంటే ఏమవుతుంది క్వశ్చన్ అడిగాను నన్ను. ఓకే, అలాగే కాలసర్పదోషం ఉండకూడదు, సర్పదోషం ఉండకూడదు, పునర్భవ దోషం అని ఒకటి ఉంటుంది. ఓకే, పునర్భవ దోషం శనిచంద్రుల వల్ల ఏర్పడుతుంటుంది. ఆ పునర్భవ దోషం ఉంటే కాలయాపన జరుగుతుందని అర్థం. కాలయాపన జరగకూడదు. కాలసర్పదోషం అంటే 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. మనకి జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే వివాహపరంగా జాగ్రత్త ఉండాలని అర్థం. 2వ స్థానం రాహు ఉండి అష్టమంలో కేతు ఉంటే ధనపరంగా ఇబ్బందులు, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే ప్రతి కాలసర్పదోషము వివాహానికి కాదు, డబ్బు ఉండొచ్చు, సంతానం ఉండొచ్చు, ఈ రకరకాలు ఉంటుంది. అలాగా అన్ని D16 చార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానికి దశలు అంతర్దశలు కూడా బాగుండాలి. ఏ దశ కలిసి వస్తుంది? D16 అంటే ఏంటి? అంటే నవాంశము, దశమాంశము, ద్వాదశాంశము, షోడశాంశం, త్రింశాంశం, ఇవన్నీ D16 చార్ట్స్. 16 చక్ర లగ్న కుండలు చూడాలి. దానిలో కూడా నీచ ఉచ్చ స్థానాలు చూడాలి. ఇప్పుడు గురువు ఉన్నాడు మకర రాశిలో నీచ, 5 డిగ్రీల తర్వాత పరమనీచ. అవును, అది ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. దశల అంతర్దశ, చాలా మంది శుక్రమార దశ చాలా మంచిది అంటారు. ప్రతి లగ్నానికి కాదు అది. కొన్ని లగ్నాలకు మంచిది, కొన్ని లగ్నాలకి మంచిది పాప అవుతారు. అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని జాతకాన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేయాలి. ఈ జ్యోతిష్యులు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ అనాలిసిస్ చేయకుండా పైన పాయింట్స్ వచ్చినాయా లేదా, 18 పాయింట్లు వస్తే చాలు వీళ్ళు సక్సెస్ఫుల్ దిశలో ఉంటారని పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లు అనేది ఎందుకు పెట్టారంటే పాత రోజుల్లో వీళ్ళకి నక్షత్రాలు లేకపోతే పేరు బలం చూసే వాటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా నాన్నగారి దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేని వ్యక్తులకి ఏం చేసేవాళ్ళంటే పేరు మీదే చూసేవాళ్ళు. పేరు మీద గుణాలు వస్తే దానికి సరిపోతుంది. కానీ జాతకం మా నాన్నగారు చెప్పిందంటే జాతకాలు 2 కూడా అనాలిసిస్ చేయాలి. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. తీసుకుని 2 కూడా మ్యాచింగ్ చేసి మ్యాచింగ్లో కూడా 2 లగ్న కుండల్ని చూడాలి. అబ్బాయిలో వివాహపరంగా ఉండే కుండళ్ళన్నీ చూడాలి, అమ్మాయిలో కూడా వివాహపరంగా ఉండే కుండళ్ళన్నీ చూడాలి. దశల అంతర్దశలు కూడా కలిసి వస్తాయా లేదా అన్నది చూడాలి. వాళ్ళకి కుజదోషం ఉందా లేదా అని కూడా చూడాలి. కుజదోషానికి 13 నక్షత్రాలు ఎగ్జంప్షన్ ఉన్నాయి. కొన్ని లగ్నాల్లో కుజదోషం లేదు, కొన్ని రాసుల్లో కుజదోషం లేదు. ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్ చూడాలి. షష్టాష్టకాలు చూడాలి, ద్విద్వాదశాలు చూడాలి. ఇలాంటివన్నీ కూడా శుభనామ పంచకాలు చూడాలి. ఈ శోభనామ పంచకాల్లో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. షష్టాష్టకాల శుభాలున్నాయి, అశుభాలున్నాయి. ద్విద్వాదశాల్లో శుభాలున్నాయి, అశుభాలున్నాయి. ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేసుకొని ముందుకెళ్ళాలి. మ్యాచింగ్ చేసేటప్పుడు కూడా గ్రహమైత్రి అని, రజ్జుదోషమని, నాడీ దోషమని, తారాబలమని, ఘనకూటమని, ఇలాంటివన్నీ ఏది ఇంపార్టెంట్ అండి అసలు? గ్రహమైత్రి ఇంపార్టెంట్. గ్రహమైత్రి కంపల్సరీ ఇంపార్టెంట్. గ్రహమైత్రి అనేది లేకపోతే మిగతావన్నీ వేస్ట్. చాలా మంది కూడా తారాబలం కూడా చూస్తుంటారు. ఒక తార సరిపోయినా పరిపోతుంది, కానీ గ్రహమైత్రి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలో అందరికీ కూడా గ్రహమైత్రి చాలా ఇంపార్టెంట్ అని. గ్రహమైత్రి అంటే ఈ రాశ్యాధిపతి ఆ రాశ్యాధిపతి ఇద్దరు కంజంక్షన్ అవుతున్నారా లేదా, మిత్రులా కాదా. ఈ మిత్రత్వం అనేది లేకపోతే వేస్ట్ అయిపోయినట్టు. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉండలేరు, కొలీగ్స్గా ఉండలేకపోతారు. అలానే రజ్జు దోషం కూడా ఏకరజ్జు కాకూడదు. అంటే శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, రజ్జు దోషాలు ఉన్నాయి. ఈ రజ్జు దోషం కూడా ఉండకూడదనే శాస్త్రంలో చెప్పారు.